పిల్లలు పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. నమస్కారం అండి, నేను డాక్టర్ మోహన్ శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. ప్రధానంగా ఇప్పుడు అమెరికానికి వెళ్ళడం అనేది, లేదా ఇతర దేశాలు యూరోప్కి వెళ్ళడం అనేది, వాళ్ళ పిల్లల డెలివరీల కోసం అని పెద్దవాళ్ళు వెళ్ళడం అనేది ఇప్పుడు ఎంత సాధారణం అయిపోయిందంటే ప్రతిరోజు ఇద్దరు ముగ్గురిని చూస్తున్నాను. మేము అమెరికాకి వెళ్తున్నామండి, సో మాకేమైనా టెస్టులు చేయండి, మందులు రాయండి. ఇట్లాంటి వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమన్నా ఉన్నాయా మెడికల్గా అని ఇటువంటి మెడికల్ జాగ్రత్తల కంటే వాళ్ళు ప్రయాణంలో వాళ్ళు బట్టలు సర్దుకుంటున్నప్పుడు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి మెడికల్గా అనేటువంటిది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. మొదట వాళ్ళ భయం ఏంటంటే, ఇన్ని మందులు తీసుకెళ్తాను, నేను 6 నెలలు ఉంటాను, 4 నెలలు ఉంటాను, ఇన్ని మందులు తీసుకెళ్ళడానికి వాళ్ళు ఒప్పుకుంటారా? ఈ మందులుకి ఈ పెట్టెలు తీసుకుంటున్నప్పుడు వాళ్ళని మందులు ఆపేస్తారా అనేటటువంటిది ఒక ప్రధానమైనటువంటి అనుమానం. సో మీరు మందులు తీసుకెళ్తున్నప్పుడు వాళ్ళు ఒక క్వశ్చన్ చేసినట్లయితే మీరు క్యారీ చేయాల్సింది ఏంటంటే మీ ఒరిజినల్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్. సో ఒక హాస్పిటల్లో మిమ్మల్ని చూసినటువంటి ఆ హాస్పిటల్ పేరు, ఆ డాక్టర్ డెసిగ్నేషన్ కింద డాక్టర్ రాసి సంతకం పెట్టినటువంటి మందుల చీటీ ఉండడం అనేది ముఖ్యమైనటువంటిది. సో ఇది ఉంటే మీకు చాలా వరకు ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతాయి. నెక్స్ట్, డాక్టర్ దగ్గర నుంచి ఒక లెటర్ ఒకవేళ తీసుకోగలిగితే మంచిదే. ఏంటి, ఫలానా ఆయన ఈ జబ్బులతో ఉన్నాడు కాబట్టి ఈ మందులు ఇన్ని నెలలు కంటిన్యూస్గా వేసుకోవాలి, అంటే జీవితాంతం వేసుకోవాలి, కానీ ఇన్ని నెలల మందులు ఈయన క్యారీ చేస్తున్నాడు అని చెప్పేసి డాక్టర్ లెటర్ ఉంటే ఇంకా మంచిది. సో ఒరిజినల్ ప్రిస్క్రిప్షను విత్ ఆర్ వితౌట్ లెటర్ ఒకటి. 2, ఈ మందులు ఏవైతే ఉంటాయో కొన్ని చోట్ల ఇంజక్షన్లు ఉంటాయి, ఇన్సులిన్ ఇంజక్షన్లు ఉంటాయి, వెయిట్ లాస్ ఇంజక్షన్లు ఉంటాయి, ఏవో ఒకటి రోజు తీసుకోవాల్సిన ఇంజక్షన్లు, ఇన్సులిన్లు ఎక్కువ ఉంటాయి. అట్లాంటివి ఉన్నప్పుడు ఆ ఇన్సులిన్ ఉన్నటువంటి ఒరిజినల్ బాక్స్ ఉంటుంది. మీరు కొన్నారనుకోండి, ఒక పెట్టెలో పెట్టిస్తాడు చూసారా, ఆ పెట్టె అనమాట. అది యూజువల్గా తీసి పారేస్తారు. కానీ మీరు అమెరికా వెళ్ళదలుచుకుంటే, ఎక్కువ నెలలు అమెరికా, యూరోప్, ఎక్కడికో సింగపూర్ ఇట్లాంటి వెళ్ళదలుచుకున్నప్పుడు ఒరిజినల్ బాక్స్ దాచుకోండి. ఏదైతే ఇంజక్షన్ కొన్నారో, ఏ ఇన్సులిన్ కొన్నారో ఆ ఇన్సులిన్ యొక్క బయట బాక్స్ ఉంటుంది చూసారా, ఒరిజినల్ బాక్స్ ప్రిజర్వ్ చేసుకోండి. ఈ ఇంజక్షన్ ఏంటి, ఆ ఇంజక్షన్ స్మగ్లింగ్ చేస్తున్నాను అనుకుంటాడు. ఈ మధ్యన ఏమైందంటే యాక్చువల్లీ జపాన్లోకి కొంతమంది, ఒక 12 మందిని అరెస్ట్ చేశారు. ఏంటి అంటే, మీరు బయట నుంచి మోంజారో ఇంజక్షన్లు మా దేశంకి స్మగ్లింగ్ చేస్తున్నారు, ఇది మా దేశంలో అలౌడ్ కాదు, మా దేశం డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేయడానికి అలౌడ్ కాదు అని వాళ్ళని ఆపేసేసి వాళ్ళని అరెస్ట్ చేశారు. సో ఇట్లాంటి పొగడు ఉండాలంటే, నేను వాడుతున్నాను ఇంజక్షన్, దాని ఒరిజినల్ బాక్స్ ఇదిగో, ఇది నేను వాడుతున్నాను అని మీరు చూపిస్తే సరిపోతుంది. సో మీరు క్యారీ చేసేటటువంటి దీంట్లో మీ ఇంజక్షన్లతో పాటుగా దాని ఒరిజినల్ బాక్సెస్ కూడా క్యారీ చేయండి. నెక్స్ట్, ఈ ఇంజక్షన్లు, మందులు ఇవన్నీ కూడా మీ క్యారీ లగేజ్లో, మీ సీటు పక్కన పెన్ పెట్టుకుంటారు చూసారా, ఆ లగేజ్లో ఉంచుకోండి. కింద మీరు చెక్ ఇన్ చేసేసినట్లయితే ఏమవుతుందంటే, అది టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది, టెంపరేచర్ కంట్రోల్ ఉండదు. సో కొన్ని ఇంజక్షన్లు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ ఇంజక్షన్లు చాలా వరకు కూడా మీ ఇంట్లో ఫ్రిడ్జ్లో డోర్లో పెట్టుకుంటూ ఉంటారు కదా, అది హీట్ పెరిగిపోతే అవి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని మీరు మీతో పాటుగా క్యారీ చేయండి. ఎందుకు, ఎయిర్ప్లేన్ లోపల టెంపరేచర్ కంట్రోల్ బాగుంటుంది కాబట్టి. ప్లస్ వీటికి టెంపరేచర్ కంట్రోల్ కంటే లైట్ పడకపోవడం అనేది ముఖ్యం. సో మీరు బ్యాగ్లో ర్యాప్ చేసి పెట్టుకుంటారు కాబట్టి అది కొంతవరకు సేఫే, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఇది టెంపరేచర్ కంట్రోల్ అంతా కాకుండా ఉండకపోతే మరి మమ్మల్ని ఇంట్లో ఎందుకు పెట్టుకొని వస్తున్నారండి? టెంపరేచర్ కంట్రోల్ అవసరమే. సో ఈ ప్రయాణంలో మీరు చేసేటప్పుడు స్పెసిఫిక్ కిట్స్ ఉంటాయి మీకు, ఇన్సులిన్ ఇంజక్షన్లు కానివ్వండి, అట్లాగే ఈ మోంజారోలు వెయిట్ లాస్ ఇంజక్షన్లు కానివ్వండి, క్యారీ చేయడానికి అనువుగా ఉండడానికి ₹1000, 800 నుంచి ₹1000 దాకా ఉన్నాయి. అక్కడి నుంచి 4000 మధ్యలో మీకు చాలా రకాలైనటువంటి క్యారీ బ్యాగ్స్ అనేటటువంటి మీకు ఆన్లైన్ కొనుక్కోవచ్చు. మీరు అన్ని ఆన్లైన్ వాటిలో దొరుకుతున్నాయి. క్యారీ మెడిసిన్ ప్యాక్ ఫర్ ఇంజెక్షన్స్ అని కొడితే మీకు వచ్చేస్తుంది అది. సో ఆ ఇంజెక్షన్ ఆ ప్యాక్లో అయితే కనుక అది టెంపరేచర్ మెయింటైన్ చేస్తుంది. సో మీ ఫ్రిడ్జ్ డోర్లో 2 నుండి 8 డిగ్రీల దాకా ఉంటుంది. అదే టెంపరేచరు ఈ క్యారీ ప్యాక్లో కూడా మెయింటైన్ చేస్తుంది. కాబట్టి అది కొనుక్కున్నారంటే, మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా వెళ్ళాలంటే మీకు ఆల్మోస్ట్ ఒక రోజు పడుతుంది కదా, 24 గంటలు, 18 నుండి 24 గంటల మధ్యలో, ఎక్కువ మీకు వెయిటింగ్ లేకపోతే. సో వాటెవర్, ఇదంతా కూడా టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి, మధ్యలో మీరు ఇంజక్షన్లు తీసుకోవడానికి మీకు యూస్ఫుల్గా కూడా ఉండేటట్టుగా ఉంటాయి. సో మీరు మొదట కొనాల్సింది క్యారీ ప్యాక్. సో ట్రావెల్ బ్యాగ్ ఫర్ మెడిసిన్స్, ఇది మీరు కొన్నట్లయితే మీరు ఎన్నిసార్లు అయినా ఇంజక్షన్ తీసుకెళ్ళినా ఇంజక్షన్ డ్యామేజ్ అవుతుంది అనేటటువంటి సంకోచం మీకు ఉండదండి. సో ప్రయాణం చేసే వాళ్ళల్లో
ఇది ఒక ప్రధానమైన ఘట్టం. అలాగే ప్రయాణంలో మీరు 12 గంటలకు తీసుకోవాల్సిన టాబ్లెట్లు ఉండొచ్చు. ఇది 24 గంటల్లో ఉంటారు కాబట్టి మనకి టైం సెన్స్ పోతుంది పూర్తిగా. సో మొదట వేసుకున్న టాబ్లెట్ టైం చూసుకుని మీ గడియారం మీద మీరు మీ వాచ్లో 12 గంటలకు లేకపోతే 8 గంటలు మీ ఇంజక్షన్లు దాని టైం బట్టి ఉండేట్టుగా చూసుకుని ఆ ఇంజక్షన్లు మందులు ఆ గంటల వ్యవధిలో తీసుకుంటే మీరు మళ్ళీ అమెరికా వెళ్ళిన తర్వాత వేరే దేశం వెళ్ళిన తర్వాత ఆ లోకల్ టైంకి మారడంలో మీకు కొంచెం ఈజీగా ఉంటుంది. లేకపోతే ఒక రోజు ఫుల్గా మందులు తీసుకోకుండా ఉండడం అనేది అంత మంచిది కాదు, షుగర్ వాళ్ళు బీపీ వాళ్ళైనా సరే. సో ఇది మీరు ప్రయాణంలో పదనిసలు మీరు ప్రయాణం ప్లాన్ చేసేటప్పుడు ప్రయాణంలో ఉన్నప్పుడు దిగేదాకా మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలండి. హోప్ దిస్ వీడియో విల్ హెల్ప్ యూ అండి. నమస్కారం.